మినపప్పు గాని, బియ్యం గాని నానబెట్టకుండా స్పాంజ్ దోస ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మిక్సీ జార్‌లోకి కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ పెరుగేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పంచదార. ఇవన్నీ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టడానికి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే ఈ వాటర్ని మిగిలినవి అంటే 3/4 కప్పు వాటర్నే సరిపోనియి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఈనో పౌడర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 టీ స్పూన్ ఈనో అయితే సరిపోతుంది. అదే రవ్వ కనుక మీరు ఎక్కువ తీసుకుంటే ఈనో పౌడర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. స్టవ్ మీద దోశల ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ చల్లుకోవాలి. పిండిని అట్లా వేసుకోవాలి. ఇలా కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు. మూత పెట్టుకుని 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతుంది. ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇలానే వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా స్పాంజ్ దోశలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి.